నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. నిన్న వీడియోకి మనకి ఇది కంటిన్యూషన్ వీడియో. దానిలో ఏమైందంటే మనం హెచ్ఎండిఏ లేఅవుట్ ఆహ్, లో మనకి ఏదైనా ట్రిపుల్ ఆర్ వస్తుంది కదా! ట్రిపుల్ ఆర్ మన లేఅవుట్ మీద గాని ఎళ్తుంటే ఎలా చెక్ చేసుకోవాలని నేను చెప్పాను. విత్ సర్వే నంబర్స్‌తో. అది ఏంటంటే అది హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లస్ మన సర్వే నంబర్సు, మన బ్రౌచర్‌లో ఉన్న సర్వే నంబర్సు ప్లస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎన్ఎక్స్‌ఈఏ ఉంది కదా! దానిలో నుంచి సర్వే నంబర్స్‌ని తీసి చెక్ చేసాం. ఈరోజు మనం ఏంటంటే ఎన్ఆర్ఎస్‌సికి సంబంధించిన మనకి మ్యాప్స్ ఉంటది. ఆ మ్యాప్స్ ద్వారా మనం ఈరోజు చెక్ చేద్దాం. దానిలో ఏంటంటే విత్ సర్వే నంబర్స్‌తో మ్యాప్ ఇస్తుంది ఎన్ఆర్ఎస్‌సి వాళ్ళది వెబ్‌సైట్‌లో. దానిలో మనకి ఈ భువన్ 2D అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఉంటది ఎన్ఆర్ఎస్‌సి వాళ్ళది. ఆహ్, దానిలోకెళ్ళి మనం చెక్ చేద్దాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌ది. దీనిలో ఏంటంటే మనకి ప్రతి ఏరియాలోని సర్వే నంబర్స్‌తో సహా దాన్ని మెన్షన్ చేసి మనకి అక్కడ ఏ సర్వే నంబర్ కింద వస్తుంది ఆ ల్యాండ్ అన్నది మనకి చూపిస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనకి ఎగ్జాక్ట్‌లీగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే మాక్సిమము వెంచర్‌ల మీదుగా ఎళ్ళడానికి ట్రై చేయదు. వెంచర్‌లని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తది. ఎందుకంటే ఫార్మ్ ల్యాండ్‌కి వాళ్ళ గవర్నమెంట్ పే చేసేదానికి, వెంచర్‌లకి పే చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఒక ఫార్మ్ ల్యాండ్‌కి 1 ఎకర్‌కి వాళ్ళు 50,00,000 పే చేస్తే, అదే వెంచర్‌లో ఉన్న ల్యాండ్‌కి వాళ్ళు పే చేయాలంటే 2 సీఆర్ దాకా అవుతుంది. అంత కాస్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని వెంచర్ వేశారు గదా! R1 జోన్ కింద. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే గవర్నమెంట్ వాటిని మాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే కాస్ట్ దానికి పెరిగిపోతుందన్నమాట గవర్నమెంట్‌కి. గవర్నమెంట్ దగ్గరే డబ్బులు లేవు. తెలంగాణ గవర్నమెంట్ దగ్గర. మళ్ళీ ఈ వెంచర్‌ల వాళ్ళకందరికీ డబ్బులివ్వాలంటే అది కష్టమైతది కాబట్టి, ఇట్లా మనం చెక్ చేద్దామనమాట. ఇప్పుడేంటంటే, మన వెంచర్ దగ్గరికి ఎళ్దాము. వెంచర్ దగ్గర ఏరియాలో చెక్ చేద్దాము. ఇక్కడ మనకి ఇగ గుండేడు ఉంది కదా! గుండేడు దగ్గరికి వచ్చాము. గుండేడు దగ్గర నుంచి మనం చెక్ చేద్దాం. ఈ షాద్ నగర్ ఏరియాది NH44 నేషనల్ హైవే బెంగుళూరు హైవే ఇది. బెంగుళూరు హైవే ఇది షాద్ నగర్ ఏరియా. ఇది షాద్‌నగర్ సిటీ. షాద్‌నగర్ సిటీ నుంచి మనకి యెల్లో కలర్‌లో ఉన్న లైన్ వచ్చేసి మనకి బైపాస్ అనమాట. షాద్‌నగర్‌ని డిస్టర్బ్ చేయకుండా యెల్లో కలర్ బైపాస్. ఇంతకుముందు బైపాస్ షాద్‌నగర్ లోపల నుంచే ఉండే. ఇప్పుడు యెల్లో కలరు దానికి అంటే సిటీ బయట నుంచి మనకి బైపాస్ వచ్చింది. మనకి ఇక్కడ మనకి రైట్ సైడ్ మనకేంటంటే ఇక్కడికి మన జూ పార్క్ పడుతుంది. ఇటు సైడ్ బాలనగర్. బాలనగర్ నుంచి మనం రైట్ టర్న్ తీసుకొని మనం లోపలికొస్తే అటు బాలనగర్ వచ్చేటప్పుడు మనకి బెంగుళూరు వెళ్ళే రూట్‌లో రైట్ టర్న్ తీసుకొని లోపలికొస్తే అక్కడ గుండేడు వస్తుంది. గుండేడు దగ్గర నుంచి ముందుకెళ్తే మనకి మనకి జంక్షన్ వస్తదన్నమాట. జంక్షన్ ఏంటంటే యాచారం వెళ్ళే జంక్షను. ఇటు సైడ్ లోపలికి మనకి హైవే. మనకి మహబూబ్ నగర్ హైవే వస్తుంది ఇటు సైడ్ నుంచి అనమాట. మహబూబ్ నగర్ హైవే వస్తుంది. ఆ హైవే లోపల నుంచి కొంచెం లోపలికెళ్తే మనకేంటంటే ఇక్కడ మనకి కంపెనీ ఉంది అక్కడ. వినాయక మైక్రాన్స్ అని ఉంది కదా! వినాయక. దాని నుంచి మనకొస్తే ఇది వెంచర్‌కెళ్ళే రూట్ అనమాట. ఇది కాదులే ఇంకా ముందుకెళ్ళాలి అది కాదు. ఇంకొకటేందంటే గూగుల్ మ్యాప్స్‌కి మన ఈ భువన్ మ్యాప్స్‌కి డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే మేబీ గూగుల్ మ్యాప్స్ లైవ్ రీసెంట్ అయి ఉండొచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా! ఇక్కడి నుంచి మన వెంచర్ ఎళ్తుందనమాట ఇటు సైడ్ నుంచి. ఇటు సైడ్ నుంచి మనకి ఇట్లా లోపలికి వెంచర్ ఎళ్తుంది. ఇక్కడ మన వెంచర్ వచ్చేసి ఎట్లా ఎళ్తుందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే అసలు 37 మన వెంచర్ మొత్తం 37లోనే ఉంది. 35, 37 ఉంది కదా! 35 ఒకటి ఇంకొకటి 32 ఇవి ఉన్నాయి కదా! 26, 35 అయి ఉన్నాయి కదా! దానిలో కూడా అంటే మనకిచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన దానికి అనాక్సీ 3 ఉంది కదా! సర్వే నంబర్స్ దానిలో ఉన్నాయి. కాకపోతే మన వెంచర్ ఏందంటే కొంచెం పార్ట్ 35, 26లో కొంచెం పార్ట్ కలుస్తుందన్నమాట ఎంట్రన్స్ దగ్గర. అందుకని చెప్పేసి అది దానిలో ఉంది. యాక్చువల్‌గా మన వెంచర్ మొత్తం 37లోనే ఉంది చాలా వరకు. ఈ 49 అవి వెంచర్‌లో వాళ్ళు మెన్షన్ చేసింది కానీ మేబీ అది ఎక్స్‌టెన్షన్. అంటే
ఫ్యూచర్‌లో ఇంకొక వెంచర్‌ని ఫేజ్ 2 అట్లా ఏసుకోవడానికి ఎక్స్‌టెన్షన్ కోసం మన కంపెనీ వాళ్ళు కొనుక్కొని పెట్టుకున్నట్టున్నారు. దానికి రిజిస్ట్రేషన్ అప్పుడే చేపించి పెట్టినట్టున్నారు. అందుకని చెప్పేసి మనకి ఎక్స్‌టెన్షన్ అందులో పోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడైతే కరెంట్ సెల్ చేసిన వెంచర్ మొత్తం మనకి 37లో ఉంది. ఆ 37 అనేది ఈ లిస్ట్‌లో అయితే లేనే లేదు. ఏది గవర్నమెంట్ మనకి హెచ్ఎండిఏ దానిలో ఇచ్చిన లిస్ట్‌లో అయితే లేనే లేదనమాట. ఇప్పుడు మన వెంచర్ డీటెయిల్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి మనకి చూపిస్తుంది నీట్‌గా. 31, 35, 36, 37 పి అండ్ 49 ఇది మన వెంచర్ ఉన్నది లేఅవుట్ అనమాట. ఈ వెంచర్‌లో ఎంట్రన్స్ దగ్గర ఏందంటే మనకి ఈ 31, 35 మనకి ఎంట్రన్స్‌లో ఉంది. ఎంట్రన్స్ దగ్గర మన వెంచర్ ఉంది. అంటే మన వెంచర్ ఎంట్రన్స్ దగ్గర దానికి కనెక్ట్ అవుతుందనమాట. ఇది 31కి, 35కి, 36కి కనెక్ట్ అవుతుంది సైడ్ దగ్గర. అంతేకాని వెంచర్ మొత్తం మాత్రం 37లో ఉంది. 37 పీలోనే ఉంది. ఒకసారి మనం భువన్ మ్యాప్స్‌లోకెళ్ళి ఒకసారి చూద్దాము. అక్కడ మనకి ఎక్కడుందన్నది ఈజీగా అర్థమైపోతది. ఇప్పుడేంటంటే మనకి గూగుల్ మ్యాప్స్ మనం ఓపెన్ చేసుకోవాలి కదా! గూగుల్ మ్యాప్స్‌లో కూడా మనం చూద్దాం. హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా మనకి వస్తది కదా! RRR లైన్ అది ఎక్కడి దాకా వస్తదని చెప్పేసి దానిలో మళ్ళీ హెచ్ఎండిఏ దానిలో మనకి వాళ్ళు సర్వే నంబర్స్ ఇచ్చారు కదా! ఏ సర్వే నంబర్‌లో నుంచి మనకి RRR వెళ్తుందని చెప్పేసి హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చింది కదా! అందుకని హెచ్ఎండిఏ వెబ్‌సైట్‌లోకి కూడా వెళ్తున్నా. అది అర్థం అవ్వాలి కదా! ఎందుకు మనం ఏం చెక్ చేస్తున్నాం అనేది మనకు తెలియాలి కదా! ఆన్‌లైన్ సర్వీసెస్‌లోకెళ్ళి మాస్టర్ ప్లాన్‌లోకి వెళ్తాము. ఈ మాస్టర్ ప్లాన్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు లేఅవుట్ చెక్ చేయకుండా అంటే ఒరిజినల్ మనకి మ్యాప్ చెక్ చేయకుండా మనం ఏంటంటే ఈ అనక్సీ బిలోకి వెళ్ళి చెక్ చేద్దాము. అనక్సీ బిలోకి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మనకి సర్వే నెంబర్ చూసుకుందాం. ఈ సర్వే నెంబర్ ఏంది, కంపెనీ వెంచర్ ఉన్న సర్వే నెంబర్ వచ్చేసి మనకి ఈ మాచారం, మహబూబ్‌నగర్ డిస్టిక్ బాలనగర్ మాచారంలో ఈ 31, 32, 26, 30, 31, 32, 34, 35, 36 ఉంది. డైరెక్ట్ తర్వాత 52 ఉంది. ఇప్పుడు మన వెంచర్ వచ్చేసి 37 ఉందన్నమాట. మన వెంచర్ ఏది భువన్ మ్యాప్స్ ద్వారా చెక్ చేసినప్పుడు మన వెంచర్ 37లో ఉంది. అంటే 37 అంటే దాన్ని టచ్ కూడా చేయట్లేదు అనమాట. 37 అనే దాన్ని వెంచర్ ఉన్నదాన్ని ఈ ఎంట్రన్స్ దగ్గర చూసినావా, ఈ ఎంట్రన్స్ దగ్గర మాత్రమే టచ్ అవుతుందన్నమాట. ఇది ఎంట్రన్స్ దాని మీద నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడేంటి 35 ఇటు సైడ్ 26 అదే 30 నుంచి 35 దాకా ఉంది. ఈ 35 అటు సైడ్ 26 ఇంకా ఇక్కడ ఏంటంటే 36 దాకా ఉంది, కనెక్షన్ అయి ఉంది. ఇది 37 ఎంట్రన్స్ అది అనమాట. ఎంట్రన్స్ దగ్గర ఉంది వెంచర్ లోపలికి ఎంట్రన్స్ కాబట్టి అక్కడ ఎంట్రన్స్ దగ్గర కొంచెం కనెక్ట్ అయి ఉంది, వేరే వాళ్ళది దానికి కనెక్ట్ అయి ఉందన్నమాట ఈ 35 అనేది. ఇప్పుడు మనం RRRది మనం లేఅవుట్ తీద్దాము. అంటే మనకి గూగుల్ మ్యాప్స్ లాగా మ్యాప్స్లో పెట్టించారు కదా వాళ్ళు లేఅవుట్. ఆ లేఅవుట్ మనం ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉంది అని. యాక్చువల్గా ఏంటంటే మనము గూగుల్ మ్యాప్స్ ద్వారా చెక్ చేసినప్పుడు మనకేంటంటే మనకి సర్వే నెంబర్స్ ప్రాపర్గా తెలియవు కదా. సర్వే నెంబర్స్ ప్రాపర్గా తెలియవు. తెలవాలంటే మనం కంపల్సరీగా ఈ భువన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇది ఇండియన్ జియో ప్లాట్ఫామ్ ఆఫ్ ఇస్రో అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. దీనిలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకేంటంటే మ్యాక్సిమము మనకి ఎగ్జాక్ట్లీగా తెలిసిద్ది. అంటే ఎక్కువ మనం ప్రెజర్ పడకుండా టెన్షన్ పడకుండా లోపలికి వెళ్ళి చెక్ చేసేంత అవసరం లేదన్నమాట. ఇది 37 ఉంది. ఇటు సైడ్ దానిపైన 35 ఉంది, పక్కన 26 ఉంది, కింద 99 ఉంది. ఇట్లా ఏంటంటే మనకి మ్యాక్సిమం 100% మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. దీనిలో ఏంటి ఈ భువన్ వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు మనకి సర్వే నెంబర్స్ వస్తుంది కాబట్టి క్లారిటీ వస్తుంది. అందుకే నేను నిన్న కూడా వీడియోలో అదే చెప్పాను. ఏంటంటే పార్ట్ 1లో ఏంటంటే ఇదే చెప్పాను. మ్యాక్సిమము గవర్నమెంట్ ఏంటంటే మన ల్యాండ్ మీదుగా వెళ్ళడానికి ట్రై చేయదు. ఇది వెంచర్ వేసినటువంటి ల్యాండ్ ఉంటుంది కదా, దాని మీద నుంచి వెళ్ళడానికి ట్రై చేయదు. దాన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, గవర్నమెంట్కి కాస్ట్ ఎక్కువ అవుతుంది.
గవర్నమెంట్‌కి వేరే ఆప్షన్ ఏమీ లేనప్పుడు కంపల్సరీ ఇంకా అది పే చేయాల్సిందే, అటే ఎళ్ళాల్సిందే. కానీ ఆ ఆప్షన్ ఉన్నంత వరకు మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఏదైతే మనకి వెంచర్ ఏరియాస్ ఉంటాయి కదా! వాటిని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తారనమాట. ఎందుకంటే వెంచర్ వాళ్ళకి ఎక్కువ పే చేయాలి. అది సింపుల్ రీజన్ అనమాట. ఇంకా ఒకటేందంటే, ఇంకా వెంచర్ వాళ్ళు కూడా మాక్సిమం ఏందంటే, చాలామంది పొలిటికల్ సపోర్ట్ ఉంటది కాబట్టి, వెంచర్ వాళ్ళు కూడా వాళ్ళ వెంచర్ మీద నుంచి ఎళ్తే వాళ్ళకే బ్యాడ్ నేమ్ వస్తది గదా! అది రాకుండా ఉండడం కోసం వెంచర్ వాళ్ళు కూడా కంపల్సరీ ట్రై చేస్తారు. ఎందుకంటే, ఇంకొక ఆప్షన్ ఇవ్వకూడదు గదా! అంటే కంపెనీకి బ్యాడ్ నేమ్ ఎప్పుడు రాకూడదని చెప్పేసి ప్రతి వెంచరు ట్రై చేస్తారనమాట వాళ్ళు. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడతారు గవర్నమెంట్‌తో. ఊరకే ఏమి ఈ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు ఏసుకొని పోతుంటే వెంచర్ వాళ్ళు కామ్‌గా అయితే ఉండరు మాక్సిమం. ఇప్పుడు ఏందంటే, ఈ 37లో వెంచర్ ఏసింది ఆల్రెడీ. ప్లాట్లు కూడా సెల్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసే ఉన్నాయి. అందుకని చెప్పేసి 37ని వాళ్ళు టచ్ చేయలేదు. 35ని మాత్రం ఫుల్‌గా తీసేసుకున్నారు. 30 నుంచి ఎంత 26, 30, 31, 32, 33, 34, 35 దాకా 36 కూడా వాళ్ళు టచ్ చేసినట్టుంది గవర్నమెంటు. ఈ 37 అయితే మాత్రం టచ్ చేయలే. గవర్నమెంట్ అంటే ల్యాండ్ కంపెనీ తీసుకొని ఉండొచ్చు. వెంచర్ ఇంకా స్టార్ట్ చేయలే ఆడ. మన కంపెనీ వాళ్ళది. అది. ఇప్పుడేందంటే మనము గూగుల్ మ్యాప్స్‌లోకెళ్ళి ఒకసారి చెక్ చేద్దాము. గూగుల్ మ్యాప్స్‌లో ఇంతకుముందు మనం లేఅవుట్ పెట్టాం గదా! అంటే ఒక లేఅవుట్ నేను తీసుకున్నా గదా! ఒక అతను దాన్ని క్రియేట్ చేసి మనకి విత్ కోఆర్డినేట్స్‌తో మనకి గూగుల్ మ్యాప్స్‌లో దాన్ని ప్లేస్ చేసి ఇచ్చాడు గదా! అలైన్‌మెంట్‌ది. దానిలోకెళ్ళి మనం ఒకసారి చెక్ చేద్దాము. దాంట్లో ఏంటంటే మనకి ఇంకా క్లారిటీగా ఉండే అవకాశం ఉంటది గదా! అంటే వెంచర్ ఎట్లా ఎళ్తుంది. గూగుల్ మ్యాప్స్‌కి, ఇస్రో మ్యాప్స్‌కి రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయి గదా! అవి డిఫరెన్స్ ఉన్నాయి. అంటే ఆ ఏరియాలో డెవలప్‌మెంట్స్ ఉన్నాయి కదా! దాన్ని ఇంకా వీళ్ళు ఇస్రో మ్యాప్స్ ఇంకా అప్డేట్ చేయలేదు. గూగుల్ మ్యాప్స్ అప్డేటెడే ఉన్నాయి. ఇస్రో మ్యాప్స్ అయితే అప్డేట్ చేయలే ఇంకా దాన్ని. ఇదేంటంటే ఈ డబ్ల్యూపీఎస్ ఇన్‌స్టాల్ చేసినా గదా! దానివల్ల ఏంటంటే అది ఫుల్ హెవీ అయిపోతుంది. ఓపెనే అవ్వట్లేదు. యాక్చువల్లీ ఏందంటే అది ఓపెన్ చేయంగానే డైరెక్ట్ క్లౌడ్ అని చెప్పేసి అది హింసిస్తుంది. అది క్లౌడ్ కోసం ఆల్రెడీ సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. ఆళ్ళు గూగుల్ క్లౌడ్ అని చెప్పేసి హింసిస్తుంది గదా! ఇంకేం చేస్తాం? అందుకని చెప్పేసి దాన్ని తీసేసి గూగుల్ మ్యాప్స్‌లో అంటే మన క్రోమ్ ఉంది కదా! క్రోమ్‌లో డైరెక్ట్ నేను ఇది ఓపెన్ చేస్తున్నా పీడీఎఫ్. మనకి క్రోమ్‌లో కూడా పీడీఎఫ్ ఓపెన్ అయితది మంచిగానే. అందుకని చెప్పేసి క్రోమ్‌లో ఓపెన్ చేశాను. ఇంకోటేంటంటే ఈ గూగుల్ మ్యాప్స్‌లో నుంచి మనకి అలైన్‌మెంట్ ఉంది కదా! న్యూగా అలైన్‌మెంట్ వచ్చింది కదా! ఆ అలైన్‌మెంట్‌ని నేను ఇందులో ఏస్తున్నా. అలైన్‌మెంట్ ఏస్తే ఏమైద్దంటే మనకి ఇంకా కొంచెం క్లియర్‌గా తెలుస్తది కదా దానికి. అంటే అలైన్‌మెంట్ ఎలా ఎళ్తుందన్నది. నిన్న చూపిచ్చా ఆల్రెడీ. ఈరోజు కూడా ఏంటంటే మనకి సర్వే నంబర్ మీద డౌట్ వస్తుంది కదా! ఈ సర్వే నంబర్‌లో నుంచి ఎళ్ళింది మా వెంచర్ పోయిందని చెప్పేసి డౌట్ వస్తుంది కదా! అందుకోసం అనమాట. ఇప్పుడు చూడండి గూగుల్ మ్యాప్స్‌కి, ఇస్రో మ్యాప్స్‌కి కంప్లీట్‌లీ డిఫరెన్స్ ఉంది. ఇస్రో మ్యాప్స్‌లో మనకి పక్కన ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదా! రెడ్ కలర్ వెంచర్ పైన రెడ్ కలర్ బిల్డింగ్స్, ఆరెంజ్ కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా! అవి లేనే లేవు ఇస్రో మ్యాప్స్‌లో. ఈ గూగుల్ మ్యాప్స్‌లో అది అప్డేట్ వచ్చేసింది ఇది ఆల్రెడీ. ఇది ఇస్రో మ్యాప్. ఇస్రో మ్యాప్ చూడు పక్కన బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. అక్కడ 2 కంపెనీస్ పడ్డాయి. ఆ కంపెనీస్‌తో వర్క్ జరుగుతుందక్కడ. ఇస్రో మ్యాప్స్‌లో అది లేనే లేదు. ఎందుకు ఇంగ ఇండియన్ హ్మ్, ఎలా అంటే ఇండియన్ మేడ్ అనుకుంటాం గానీ, అప్డేట్స్ లేవు చూడండి ఎట్లా ఉన్నాయో. సెంట్రల్ గవర్నమెంట్‌ది అయ్యుండి కూడా రీసెంట్ అప్డేట్స్ దానిలో అప్డేట్ చేయను కూడా చేయలే. అట్లాగే పెట్టుకొని అట్లాగే చేస్తా ఉన్నారు ఎందుకనో. హ్మ్. చూడండి మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటా. ఇలాంటి ఇందుకనే నేను భువన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన. ఇది ఓపెన్ చేసి నిన్న ఉన్న టెన్షన్‌కి ఈరోజు మొత్తం క్లియర్ చేయడానికి కోసమే నేను మళ్ళీ దీని గురించి ఎంక్వైరీ చేసి మా ఆఫీస్‌లో కొంచెం సీనియర్స్ వాళ్ళందరిని కనుక్కొని ఎలా కనుక్కోవాలి? ఎలా తెలియాలి? నేను ఇలా చెప్పేసాను. కానీ చాలామంది టెన్షన్ పడుతుంటారు కదా! అని చెప్పేసి చెప్పాననమాట. ఓకే. థాంక్స్ అండి. నచ్చితే చూడండి, షేర్ చేయండి. ఇంకా, ఇంకా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.